15 సంవత్సరాల నుంచి మీ మధ్యలో నేను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా మీ మధ్యలో నేను తిరుగుతా ఉన్నాను. పొద్దున్న వేస్తే మీ ముందర నేను కనబడేటువంటి వ్యక్తిని. గత 10 సంవత్సరాల కాలంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో 10 ఏళ్ల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా మీ ఆశీర్వాదంతో, మీ అండతో మీ ముందుకు వస్తున్నాను. అలా పేదవాడిని, మీ మధ్య ఉన్నవాడిని, మీ కష్టాలు తెలుసు, మీ బాధలు తెలుసు, మీ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండి వాటి పరిష్కారానికి ఒక కార్యాచరణ రూపుదిద్దడం జరిగింది. ఒక పాంప్లెట్ కూడా తీయడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఎల్లవేళలా 24 గంటల పాటు మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు కూడా నా గృహానికి సంబంధించిన ద్వారాలు తెరిచే ఉంటాయి. కాబట్టి నేను ఒక్కటే మీకు కాళ్ళు మొక్కి మీ అందరికి కూడా నేను పాదాభివందనం తెలియజేస్తూ చెప్తా ఉన్నాను. ఒక్క విషయం ఆలోచించండి. వాసుల యొక్క కాంక్ష అయినటువంటి రామాలయాన్ని పూర్తి చేయడానికి పెద్దలు గౌరవనీయులు భాస్కర్రావు గారి సహకారంతో నేను పూర్తి చేస్తానని చెప్పని దానికి సహకరించాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నేను ఇక్కడ తీసుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తాను. పెద్దల గారి సహకారం తీసుకొని ఇక్కడ వైకుంఠ ధామం కూడా లేదు, వైకుంఠ ధామం ఏర్పాటు చేయడానికి కూడా నేను కృషి చేస్తానని ఈ సభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా సిక్కు సోదరులకు కాంక్ష అయినటువంటి గురుద్వార దేవాలయాన్ని కూడా నేను పూర్తి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నోటరీ ద్వారా ఎవరైతే ఇల్లు తీసుకున్నారో వాళ్ళందరికీ డోర్ నెంబర్లు వచ్చే విధంగా పెద్దలు గౌరవనీయులు భాస్కర్రావు సార్ చొరవతోటి అవన్నీ కూడా మీ అందరికీ నేను ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాంబాబు గారికి నాకన్నా ఎక్కువ ఆఫీసర్లు అందరితో పరిచయం. ఎందుకంటే పైన హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ప్రతి ఆఫీసర్ రాంబాబు తెలుసు. ఫోన్ కల్పించి మాట్లాడు అసలు అన్ని విషయాలు డాక్టర్లు కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ అన్ని కూడా రాంబాబే చూస్తున్నాడు. మీకు నిజంగా వరం లాంటి వ్యవహారం. కాబట్టి మీరు ఇప్పుడు ఈ వార్డు మొదలుడు రాంబాబు విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అంటే విద్యార్థి దశ నుంచే ప్రజల సమస్యల పట్ల ప్రజా పోరాటాలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు రాంబాబు యువకుడు, విద్యావంతుడు, మీ అందరికి అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసే శక్తి ఉన్నవాడు. భాస్కర్రావు గారికి చాలా దగ్గరగా ఉండి ఆ రకంగా ఏంటంటే ఆయన సహకారం తీసుకొని అనేక సందర్భాల్లో కొన్ని విషయాల్లో మా సలహా, మా సహకారం కూడా తీసుకునేవాడు. అంత శక్తివంతుడు. కాబట్టి రాంబాబు గారు మీకు తెలుసు, నా దగ్గర 10 సంవత్సరాల నుంచి పనిచేసి అందరికీ ఈ నియోజకవర్గంలోనే అందరికీ తలమానికంగా ఉండి పనిచేసినాడు. మీ అందరూ కూడా మన సభ్యుడిగా మీ అందరూ కూడా నిత్యం మీ దగ్గరనే ఉంది. ఎందుకంటే మీ దగ్గరనే ఉండి అన్ని పనులు చేసి మీకు ఎప్పటికప్పుడు నా సహాయం తీసుకొని మీ యొక్క అందరికి కూడా ఇంటింటికి తిరిగి సహాయం చేయడానికి వస్తానని కూడా మనం చేస్తున్నాను. మళ్ళా తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే ఈ ప్రజలందరూ కూడా శ్రీరామ రక్షణ కూడా మనం చేస్తున్నాం. అందుకని మీ అందరికి చేతులకు నమస్కారం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా రాంబాబు